No gold is not enough. Hello everyone, welcome back to our channel Learning Pages. If you're new to this channel, please subscribe for more updates and videos. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ మెడికల్ కోడింగ్. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? మెడికల్ టెక్నాలజీస్ని మనం కోడ్ రూపంలోని మార్చడాన్ని మనం మెడికల్ కోడింగ్ అని అంటాం. జనరల్గా మెడికల్ కోడింగ్ అనగానే అమ్మో ఇది కూడా పైథాన్ లాగా కోడింగా అలాగే అనుకుంటాం, బట్ కాదు. ఇది జస్ట్ ఒక కోడ్ ఉంటుంది, ప్రతి ఒక్క ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆపరేషన్ చేశారు, సో ఆపరేషన్కి దానికి ముందు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ పక్కన డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మన డిస్క్రిప్షన్ మెయిన్ టెక్నాలజీస్ని మనం తెలిస్తే దాన్ని మనం సర్చ్ చేసుకుంటే దానికంటూ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మనం అసైన్ చేస్తే అయిపోతుంది, అంతే. ఇప్పుడు ఈ మెడికల్ టెక్నాలజీస్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒక సర్జరీ ఏదో చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్ తీసేశారు, దాని మీద టాన్సిలెక్టమీ అంటారు. అపెండిక్స్ తీసేశారు, అపెండెక్టమీ అంటారు. సో ఇవి టెర్మినాలజీస్, వీటిని మనం కోడ్ రూపంలో మార్చడాన్ని మెడికల్ కోడింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేషన్ కంపల్సరీగా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సర్టిఫికేట్ ఉంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే సర్టిఫికేషన్ లేకపోతే వచ్చేదానికన్నా ఇంకా చాలా అంటే చాలా తక్కువ ఆపర్చునిటీసే కాదు, సాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ మీరు కంపెనీకి వెళ్ళినా వితౌట్ సర్టిఫికేషన్ వెళ్ళినా వాళ్ళు మళ్ళీ మీ చేత సర్టిఫికేషన్ చేయిస్తారు. సో బెటర్ ముందుగా సర్టిఫికేషన్ తీసుకుంటే మీకే మంచిది. ఇకపోతే ఓన్లీ మెడికల్ కోడింగ్ అంటే లైసెన్స్ వాళ్ళు మాత్రమేనా అంటే బీటెక్ వాళ్ళు కూడా చేయొచ్చు, బట్ ఫ్యూ కంపెనీస్ అని హైర్ చేస్తాయి. ఇకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్కి వెళ్దాం. 100 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ మల్టిపుల్ చాయిసే. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే బుక్స్ అన్నీ ఉంటాయి, సో వాటి నుంచి మనం కోడ్ వెతుక్కోవడమే. 4 hours ఎగ్జామ్, 2 times అటెంప్ట్ ఉంటుంది, 75% ఉంది పాస్ మార్క్. ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఏపీసీ అండ్ అహిమా, రెండిట్లో నుంచి మనం ఏదైనా దగ్గర నుంచి సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్. ఏ బుక్స్ కావాలి? ఫస్ట్ అనాటమీ కావాలి, నెక్స్ట్ ఐసీడీ 10 cm కావాలి, అదే సిపిటీ కావాలి. సిపిటీలో మళ్ళీ 2 రకాలు డివైడ్ అయి ఉంటాయి, హిప్పిక్స్ లెవెల్ 1, హిప్పిక్స్ లెవెల్ 2. అసలు ఇవన్నీ ఏంటని కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అనాటమీ జాయిన్మెంట్లో అందరూ ఏమనుకుంటాం, బాడీలో ఉన్న ప్రతి స్ట్రక్చర్ని పైనుంచి కింద వరకు డీప్గా చదువుకుంటాం అని మనం అనుకుంటాం. అది ఒకటే కాదు, అండ్ ఈవెన్ ప్యాథాలజీ గురించి తెలుసుకోవాలి, సర్జరీ ప్రొసీజర్ గురించి తెలుసుకోవాలి, బట్ డయాగ్నోసిస్ తెలుసుకోవాలి, అండ్ ఈవెన్ ల్యాబ్ టెస్టులు చేస్తారు కదా అవి కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే అవే ఇంపార్టెంట్, అవే మన కోడ్ కింద మారుస్తాం. నెక్స్ట్ ఐసీడీ 10 cm అంటాం. ఇందులో ఇది అసలు దేనికి యూజ్ అంటే ఇది డయాగ్నోసిస్ పర్పస్కి. అంటే ఇప్పుడు ఎండోస్కోపీ పెట్టారు, ల్యాప్రోస్కోపీ పెట్టారు. సో ఎండోస్కోపీ పెట్టి లోపల ఏముందని చూస్తున్నారు, ఒక రెక్టమ్లోనో ఆర్ ఎల్స్ స్టమక్లో ఏముందనో స్మాల్ ఇంటెస్టైన్ ఉందో చూడడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో ఇలాంటి వాటి ఇవన్నీ డయాగ్నోసిస్. సో ఈ కోర్స్ అన్నీ ఐసీడీలో ఉంటాయి. ఇది మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, ఇంకొకటేమో టాబ్లర్ ఇండెక్స్. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అంటే ఇంకేం లేదండి, జస్ట్ డిక్షనరీలో మనకి ఏబిసిడీలలో ఉంటాయి, ఇక్కడ కూడా ఏబిసిడీలో ఒక్కొక్కటి ఉంటాయి కోడ్స్ అని. సో మనం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లోని కోడ్ వెతుక్కొని వెనక ట్యాబ్లర్ లిస్ట్లోకి వెళ్ళి అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు మనం కోడ్ వేసుకుంటాం. ఒకవేళ ఆల్ఫాబెట్లో ఉన్న కోడ్ కానీ మ్యాచ్ అవ్వలేదు, దొరకలేదు ట్యాబ్లర్ లిస్ట్లో ఉంటే కోడ్ రాంగే, కోడ్ లేనట్టే. ఖచ్చితంగా 2 మ్యాచ్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సిపిటి. ఇదే మనకు మెయిన్. మన ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేది లైక్ 66% వచ్చేది మన సిపిటి నుంచే. ఇంకా సిపిటికి వచ్చేసరికి ఇది 5 digit కోడ్. ఇది అసలు దేనికి యూజ్ చేస్తారు అంటే రికార్డ్ చేయడానికి. ఏం రికార్డ్ చేయడానికి? ప్రొసీజర్స్, సర్వీసెస్ ఏదైతే ఒక పేషెంట్కి ఇస్తారో, ఒక హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళే ఇస్తారు కదా, సో వాటినన్నిటిని మనం కోడ్ రూపంలో మార్చుకొని ఇవ్వడమే సిపిటి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిపిటిలో 2 రకాలు చెప్పాను కదా, హిప్పిక్స్ లెవెల్ 1, హిప్పిక్స్ లెవెల్ 2. ఇవి కూడా మళ్ళీ సపరేట్ బుక్స్. అంటే హిప్పిక్స్ లెవెల్ 1 ఉంది కదా, ఇది ఇంక్లూడెడ్ దేంట్లో అంటే సిపిటీలోనే. ఇంకా హిప్పిక్స్ లెవెల్ 2 ఉంది సెపరేట్ బుక్. అసలు ఎందుకు ఇది సెపరేట్గా ఉంది అంటే ఇది సర్వీసెస్ గురించి, సప్లైస్ గురించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికో కాలేజ్ విరిగిపోయింది, వాళ్ళకంటూ వీల్ చైర్ ఇవ్వాలి, సో అది ఇచ్చింది ఒక ప్రొవైడింగ్ కదా.
అంటే ఆ వీల్ చైర్ అన్నది ఒక సప్లై కదా. సో అలాంటి కోడ్స్ అని హిప్పిక్స్ లెవెల్ 2లో ఉంటాయి. సేమ్ మళ్ళీ సిపిటి కూడా ఐసిడిలానే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, ట్యాబ్లో ఇండెక్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ అంటే ఫస్ట్ ట్యాబ్లలో కోడ్ వెతుక్కోవాలి, అక్కడ కన్ఫర్మ్ చేసుకొని మనం మళ్ళీ ఆల్ఫాబెట్లోని కోడ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ చేసేటప్పుడు మ్యాచ్ అవ్వకపోతే ఆ కోడ్ రాంగ్. ఇకపోతే ఈ బుక్స్ అనేవి ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఐసిటి 10CM అనేది ఇయర్లీ ట్వైస్ అప్డేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సిపిటి అన్నది ఇయర్లీ వన్స్ అవుతుంది. హిప్పిక్స్ లెవెల్ 2 అనేది ఎవ్రీ క్వార్టర్లీగా జరుగుతుంది. ఇకపోతే ఐసిడి వాటికంటూ స్పెషల్ గైడ్లైన్స్ ఉంటాయి, సిపిటికి స్పెషల్ గైడ్లైన్స్ ఉంటాయి. ఇవి రాకపోతే మీరు కోడ్ అసలు చేయలేరు. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, అక్కడ అన్ని క్లియర్గా చెప్తాం. ఇప్పుడు జనరల్ టర్మినాలజీస్కి వద్దాం. అంటే ఇప్పుడు ఇన్ పేషెంట్ అంటే అవుట్ పేషెంట్ అంటే అవుట్ పేషెంట్ అంటే జనరల్గా మనం నార్మల్గా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఓపీ అని అడుగుతారు. ఓపీ అంటే అవుట్ పేషెంట్. అంటే ఒక హాస్పిటల్ తీసుకుందాం, ఒక పేషెంట్ ఉన్నాడు, 24 hours కన్నా తక్కువసేపు ఉన్నాడు, వాడిని మనం అవుట్ పేషెంట్ అంటాం ఒక హాస్పిటల్లో. ఒకవేళ 24 hours కన్నా ఎక్కువసేపు ఉంటే వాళ్ళు ఇన్ పేషెంట్ అంటాం. ఇకపోతే నార్మల్ టర్మినాలజీ ఇక్కడ బాగా యూజ్ చేస్తుంది అంటే ప్రొవైడర్, పేయర్, ఇలాంటి వర్డ్స్ బాగా యూజ్ చేస్తారు. అసలు ఈ మెడికల్ కోడింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాడు. సో ఇది మనం ఎవరు పేమెంట్ చేస్తాము అంటే పేషెంట్ పే చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి పేషెంట్ పే చేయనమాట. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఎవరు పే చేస్తారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కంపెనీస్, వీళ్ళు పే చేస్తారు అన్నమాట. సో వీళ్ళు ఎలా పే చేస్తారు, అసలు ఎలా తిరిగి వెళ్తాయి అంటే, ఇప్పుడు పేషెంట్ రాగానే హాస్పిటల్కి వస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది ఈ యొక్క హాస్పిటల్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు. అక్కడి నుంచి అలా మెడికల్ కోడింగ్కి వెళ్తుంది. వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ ఉన్న డాక్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కటి కోడ్ రూపంలో ట్రాన్స్లేట్ చేస్తారు. ఎవరికి ఇస్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కంపెనీస్కి ఇస్తారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్న వాళ్ళు తిరిగి అమౌంట్ అనేది డిఫరెంట్ టీమ్స్ ద్వారా మొత్తంతో చెకింగ్ చేసుకొని ఫైనల్గా పేమెంట్ అనేది హాస్పిటల్కి వస్తుంది. సో హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తుంది కాబట్టి వీళ్ళు ప్రొవైడర్స్ అంటాం, పేమెంట్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కాబట్టి వాళ్ళని మనం పేయర్స్ అని అంటాం. సో జనరల్గా మన ఇండియాలో అయితే పేషెంట్ మా హాస్పిటల్కి వస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు, పేమెంట్ అనేది డైరెక్ట్గా పేషెంట్ ఇస్తాడు. కానీ ఈ అబ్రాడ్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఎలాగా అంటే పేమెంట్ అనేది ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, నాట్ పేషెంట్. నెక్స్ట్ వచ్చేసరికి అసలు నార్మల్గా జనరల్గా మనం ఏమనుకుంటామంటే యూఎస్ మాత్రమే ఉందనుకుంటాం మెడికల్ కోడింగ్. బట్ ఈవెన్ యూఏఈ, సింగపూర్, జర్మనీ, ఇలా ఇవే కాకుండా చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ మెడికల్ కోడింగ్ చేస్తారు. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు కాబట్టి పేషెంట్స్, వాళ్ళందరికీ మనం కోడ్ చేయాలి మెడికల్ కోడింగ్. మనం చేసి ఒక అంటే ఇప్పుడు ఏ పడితే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇచ్చామండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ సంబంధించిన పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఈ మెడికల్ కోడర్స్ అన్నవారు కోడింగ్ చేసి ఇస్తారు. సో మళ్ళీ ఇందులో ఇంకా డిఫరెన్స్ కూడా ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నవాడు గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ అయినా పడుకుండవచ్చు. సో వాడు ఏదైతే ఇస్తాడో మనం వాళ్ళకి ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళని పంపిస్తే ఆ ఒక మెడికల్ కోడింగ్ వాళ్ళు కోడ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పంపిస్తే వాళ్ళు తిరిగి మనకి ఇస్తారు. అంటే మనకు కదా, డాక్టర్కి ఇస్తారు. సో అది. ఇకపోతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ ఏ ప్లాన్స్ ఇస్తుంది, దాంట్లో అసలు ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు, ఎవరు ఏంటి, ప్రైవేట్ ఎలా ఇస్తుంది, అసలు ఇది ఎలా బిల్ చేస్తారు, ఇదంతా మెడికల్ బిల్లింగ్లో ఉంటుంది. కానీ మన టాపిక్ మెడికల్ కోడింగ్ కాబట్టి మనం కోడర్స్ గురించి మాత్రం మాట్లాడతాం. కోడింగ్ అనేది వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఫ్రంట్ డెస్క్ నుంచి అలా వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళి మెడికల్ కోడింగ్కి వచ్చి కోడ్ నుంచి మళ్ళీ క్లెయిమ్స్ అని చెప్పి డిఫరెంట్ టీమ్స్కి వెళ్ళి ఫైనల్గా
రీచ్ అవుతుంది హాస్పిటల్కి. ఇకపోతే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏంటి అంటే, మనం ఇక్కడ డాక్టర్ అంటాం, వాళ్ళు ఫిజిషియన్ అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఆ విషయంలో. మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఇంకా స్పెషల్గా ఏదైనా డీప్గా ఏదైనా టాపిక్ తెలియాలి అనుకుంటే కమెంట్ చేయండి.